అందరికీ నమస్తే. నేను వీరభతిని అనిల్ కుమార్. ఈరోజు ఈ మధ్య తెలంగాణలో ఒక కొత్త నినాదం మొదలుపెట్టారు. మార్వాడి గో బ్యాక్ అట. ఈ నినాదాన్ని తీసుకొచ్చిన వ్యక్తి శాంసన్. ఈ నినాదాన్ని తీసుకొచ్చిన శాంసన్ ఏమంటాడంటే, మొన్న జీ న్యూస్ డిబేట్లో పాల్గొంటూ 2014 నుంచి గ్రామాల్లో వలసలు ఎక్కువైపోయి మా కల్చర్ దెబ్బతీస్తున్నారు అని అంటున్నాడు. అసలు ఈ శాంసన్ అనే వ్యక్తి మతం మారిన వ్యక్తి, కన్వర్టెడ్ క్రిస్టియన్, చర్చికి వెళ్తూ మా కల్చర్ దెబ్బతీస్తున్నారు అంటున్నాడు. మార్వాడీస్ అట దాండియా ఆడుతున్నారట. ఆడడం వల్ల కల్చర్ దెబ్బతింటున్నదట. కల్చర్ను దేశవ్యాప్తంగా హిందూ పండుగలను అడాప్ట్ చేసుకోవాలి. ఈ విధంగా హిందువులందరూ ఐక్యమవుతున్నారని, సంఘటితమవుతున్నారని, ఈ విధంగా కులాల మధ్య, ప్రాంతాల మధ్య విషం చిమ్ముతున్నారు వీరు. ఈ నోర్లు ఏ మేధావులైతే స్వయం ప్రకటిత మేధావులు ఉన్నారో, గంగా జమున తెహజీబ్ అని మాట్లాడే స్వయం ప్రకటిత మేధావులు పహల్గావ్లో ప్యాంట్లు విప్పి భార్య ముంగడ భర్తను, పిల్లల ముంగ తండ్రిని చంపినప్పుడు ఇవన్నీ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒక దళిత యువకుడు, నాగరాజ్ అనే యువకుడిని హైదరాబాద్ నడిబొడ్డులో ఒక ముస్లిం అమ్మాయిని చేసుకున్నందుకు నరికి చంపిర్రు. అప్పుడు ఈ నోర్లన్నీ ఎందుకు మౌనంగా ఉన్నాయి? కన్నయ్యలని ఒక దర్జీని అత్యంత కిరాతకంగా చంపారు. అప్పుడు కూడా వీళ్ళంతా మౌనంగా ఉన్నారు. వీళ్ళ లక్ష్యం హిందుత్వం మీద విషం చిమ్మడం, హిందువుల మధ్య దేశభావాన్ని నింపడం. ఈ విధంగా మాట్లాడుతూ ఏమంటారంటే, బీసీ, ఎస్సీ, ఎస్టీలు అలా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి అంటున్నారు వీళ్ళు. అసలు బీసీ, ఎస్సీ, ఎస్టీల వ్యాపారాలు మార్వాడీలు ఏం చేస్తున్నారు? ఇలా అసలు పండ్లు ఎవరు అమ్మాలి? మన ముదిరాజ్ సోదరులు అమ్మాలి. ఇలా ఎవరు అమ్ముతున్నారు పండ్లు? కటింగ్ షాపులు ఎవరు మెయింటైన్ చేయాలి? మన నాయి బ్రాహ్మణ సోదరుని చేయాలా? ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఇలా రజక సోదరులు చేయాల్సిన పని ఎవరు చేస్తున్నారు? ఇలా మన ఆరకటిక సోదరులు చేయాల్సిన పని ఎవరు చేస్తున్నారు? వాళ్ళని గో బ్యాక్ అంటున్నారా? ఇలా మన బీసీ సోదరుల వ్యాపారాలను దెబ్బతీస్తున్న సామాజిక వర్గాన్ని మీరు ప్రశ్నించే దమ్ముందా? ఇలా లవ్ జిహాద్ పేరిట ఎంతోమంది అమ్మాయిలను బొట్టు జరిపి అత్యంత పాశవికంగా, శారీరకంగా, మానసికంగా హింసిస్తూ చంపి ఫ్రిడ్జ్లో కుక్కుతున్నా ఎవ్వరూ మాట్లాడతలేరు. ఎందుకంటే అక్కడ మా హిందూ అమ్మాయిలు కాబట్టి. ఇలా మా హిందూ సోదరులను వ్యాపారాలు దెబ్బతీస్తుంటే ఎవరు మాట్లాడరు. కులాల మధ్య కుంపట్లు పెట్టి హిందువుల మధ్య ఒక ద్వేషభావాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కోమట్లు ఇలా మా గడ్డ మీద పుట్టి, మా గడ్డ మీద పెరిగి మా ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే ధర్మవీరులు వాళ్ళు. ఓ కంచర గాడిద సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళని బుక్కు రాస్తే ఒక్కడు మాట్లాడాడు. ఇలా మార్వాడీల మీద లేస్తున్న నోడ్లు ఆ రోజు మా కోమట్లు, ఆర్యవైశ్య సోదరులు, ధర్మాన్ని కాపాడే సోదరుల మీద ఇలా సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళని బుక్కు రాస్తే ఒక్కడు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడరు మరి అప్పుడు? ఎందుకంటే వాళ్ళు మా హైందవ సోదరులు కాబట్టి. ఇలా కుల వృత్తులన్నీ దెబ్బతీస్తున్నారు, ఎవ్వరు మాట్లాడరు. ఎక్కడ మార్వాడీలు కుల వృత్తులు దెబ్బతీస్తున్నారా? ఎందుకంటే ఈ మార్వాడీలు అనే వాళ్ళు ఎవరంటే, రాజస్థాన్ ఒక మేవార్ ప్రాంతం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వచ్చి వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు ఇలా ధర్మాన్ని కాపాడుతున్నారు కాబట్టి వీళ్ళు ఒక విద్వేష భావాన్ని సమాజంలో నాటే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలా హిందూ సోదరులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ధర్మాన్ని కాపాడేది మన యాదవ సోదరులు, గౌడ సోదరులు, పద్మశాలి సోదరులు, మున్నూరు కాపు సోదరులు, ఇలా బీసీ సోదరులు అందరూ కూడా ఇలా ధర్మాన్ని కాపాడుతున్నారు. కాబట్టి కులాల మధ్య, ప్రాంతాల మధ్య ఒక విచ్ఛిన్న శక్తులు ఇలా ప్రవేశించి ఒక విభజన విషబీజాన్ని నాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా హిందూ జాతి కూడా సంఘటితమవుతున్నది. ఖచ్చితంగా హిందూ జాతి కూడా అహింసా పద్ధతిని నమ్ముతున్నారు అని మీరు అనుకుంటున్నారు. హిందూ జాతి కూడా ఇన్ని రోజులు అహింసో పరమో ధర్మం మాత్రమే నేర్చుకున్నారు. ఇలా ధర్మహింస తదైవచ కూడా ఆ రోజు కృష్ణ భగవానుడు చెప్పిండు, ధర్మానికి ఇబ్బంది అయినప్పుడు ఆయుధాన్ని చేతబట్టమని. ఆయుధాన్ని కూడా చేతబట్టే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఎవరైతే ఈ హిందుత్వం మీద విషం చిమ్మే ఈ శాంసన్ లాంటి మత మార్పిడి మూటాలు, అదేవిధంగా ఈ కంచర గాడిద లాంటి కంచైలే వాళ్ళు, వీళ్ళందరూ కూడా
ముందు ముందు ఖచ్చితంగా హిందూ సమాజం గుణపాఠం చెబుతుంది. కాబట్టి మీరు హిందూ సమాజం మీద అవాకులు చెవాకులు పేలడం మానకపోతే ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. హిందుత్వం మీద, హిందూ పండుగల మీద ఒక విషబీజం నాటడం, నోటికి వచ్చినప్పుడు చులకన భావన మాట్లాడడం ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. హిందూ జాతి కూడా, హిందువులు కూడా అందరు గమనిస్తున్నారు. ఇలా దేశంలో 2014 నుంచి వలసలు వచ్చినటువంటి శాంసన్ అనే మతం మారిన వెధవ ఎందుకంటున్నానే 2014 నుంచి ఇవాళ ప్రజలందరూ, హిందువులందరూ కూడా, భారతీయులందరూ కూడా ఏకమవుతున్నారు, సంఘటితమవుతున్నారు. ఇలా భారతదేశ ఆర్థిక వ్యవస్థ 3వ స్థానానికి ఎగబాకింది. 10వ స్థానం నుంచి 3వ స్థానానికి ఆర్థిక వ్యవస్థ. ఈరోజు ఆర్థికంగా భారతదేశం ఎదుగుదలను ఓర్వలేక ఇవాళ ప్రాంతాల మధ్య, భాషల మధ్య, కులాల మధ్య కుంపట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి హిందువులందరూ జాగ్రత్తగా ఉండి ఇలా మనం అందరం కూడా సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశంలో ఎవరైనా ఎక్కడ పోయినా వ్యాపారం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ మార్వాడీలో ఒకవేళ కల్తీ సరుకులు చేస్తే నిలదీయండి, కల్తీ సరుకులు అమ్మితే నిలదీద్దాం. అంతేగాని అనవసరంగా మార్వాడి గో బ్యాక్ అనుకుంటూ నినాదాలు ఇస్తూ ఎప్పుడైతే హిందువులకు ఇబ్బంది అయితే మౌనంగా ఉంటున్నారు వీళ్ళు. ఇదే వ్యక్తులు హిందువులకు ఇబ్బంది అయితే దళిత సోదరిని చంపిన నాగరాజన్ నడి రోడ్డు మీద మరి అప్పుడెందుకు మాట్లాడలేదు? అప్పుడెందుకు మాట్లాడరు మీరు? దళిత సోదరిని, బీసీ, ఎస్సీ, ఎస్టీలు సంఘటితంగా ఉండాలన్న మీరు, ఎందుకంటే మా దళిత సోదరుడు హిందువు కాబట్టి. ఈ విధంగా కులాల మధ్య, కులాల వృత్తులను దెబ్బతీస్తూ, ఆర్థికంగా దెబ్బతీస్తున్నా ఎవ్వరూ మాట్లాడట్లేదు. కేవలం భాషల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య ఒక విషబీజాలు నాటే ప్రయత్నం చేస్తారు. హిందువుల మధ్య తేడాలు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆనాటి బ్రిటిష్ పాలకులు చేసిన పనే ఈనాటి అసాంఘిక శక్తులు, విచ్ఛిన్నకర శక్తులు, వేర్పాటువాద శక్తులు, స్వయం ప్రకటిత మేధావులు వీళ్ళు చేసే పనులన్నీ కూడా ఇవే. కాబట్టి హిందూ సోదరులందరూ జాగ్రత్తగా ఉండి హిందూ జాతి సంఘటితం కోసం, దేశ అభివృద్ధి కోసం మీరందరూ ముందుకు రావాలి. ఈ స్వయం ప్రకటిత మేధావులు ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీలు అంటున్నారో ఈ విధంగా విషబీజాలు నాటే కంటే మీకు చేతనైతే ఈ బీసీలకు విద్యాపరంగా, ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా ఒక్కడు సహాయం చేసింది లేదు. వీళ్ళందరూ కూడా కంచాయిలే కానీ, శాంసన్ లాంటి వాళ్ళు కానీ ఎక్కడ కంచాయిలే కూడా ఒక్కరోజు కూడా విద్యాదానం గురుకులాల్లో ఒక గురుకులాలు ప్రారంభించు, బీసీలకు చదువు చెప్పడు. ఏమంటాడు? పుల్లారెడ్డి అట స్వీట్లు అమ్ముతున్నాడట. పుల్లారెడ్డి అనే వ్యక్తి దేశ హితం కోసం గోశాలలు ప్రారంభించి ఈరోజు హిందువుల సంఘటితం కోసం పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయన రెడ్డి అని చెప్పి విషం చిమ్ముతున్నావు. ఆయన హిందూ సంఘటితం కోసం, సమాజ సంఘటితం కోసం, దేశ హితం కోసం పనిచేసిన గోశాలలు ప్రారంభించి స్వచ్ఛమైన నెయ్యితోని, స్వచ్ఛమైన ఆవు పాలతోని ఇలా స్వీట్లు తయారు చేస్తే నేను మీట్ షాపులు పెట్టండి అంటున్నాం. అంబేద్కర్ ఆ రోజు చెప్పారు, అంబేద్కర్ గారు నేను నా దేశం రెండిట్లో ఏది గొప్పమంటే నా దేశం గొప్పదన్న మహనీయుడు. ఆ అంబేద్కర్ గారిని తప్పుడు అవసరాలకు వాడుకుంటున్నారు మీలాంటి వాళ్ళు. అంబేద్కర్ ఎప్పుడు కూడా జాతి హితం కోసం పనిచేసాడు. మీలాగా దేశ విచ్ఛిన్నకర శక్తులతోని, దేశ వ్యతిరేక శక్తులతోని, అసాంఘిక శక్తులతోని ఎప్పుడు కూడా కలవద్దని చెప్పిండు. అంబేద్కర్ ఎప్పుడు కూడా నా దేశం గొప్పదన్న మహనీయుడు. అంబేద్కర్ గారిని కూడా తప్పుడు అవసరాలకు వాడుతున్నారు మీలాంటి శక్తులు. ఖచ్చితంగా అందరూ కూడా మా దళిత సోదరులు, మా యాదవ సోదరులు, గౌడ సోదరులు, ముదిరాజ్ సోదరులు, పద్మశాలి సోదరులు, మున్నూరు కాపు సోదరులు, ఏ సోదరులైనా అందరూ మా హిందూ సోదరులందరూ కూడా ఇలా సంఘటితంగా ఉంటాం. మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. అతి త్వరలో మీరు కూడా ఇదే విధంగా అవాకులు చెవాకులు పేలితే ఆ రోజు కృష్ణ భగవాన్ చెప్పినట్టు ఖచ్చితంగా ధర్మహింస తదేవచ, అవసరమైతే హిందూ సమాజం కూడా ఆయుధం చేపట్టే రోజు అతి త్వరలో ఉందని మీకు తెలియజేస్తున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై.